సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ లో జరుగుతున్న బీఆర్ఎస్ యువ గర్జన సభలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మరి అప్పుడెందుకు చెప్పారు 100 రోజులని? అప్పుడేమో గంభీరమైన ఉపన్యాసాలు చెప్పారు. పాపం ప్రజలు నమ్మిండ్రు. అరే 100 రోజుల్లో వీడేమో ఉద్ధరిస్తాడు అనుకొని నమ్మిండ్రు. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఉద్ధరించుడు కాదు, ఉద్ధర మాటలు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళని ముచ్చడం అర్థమైతా ఉంది. మోసం చేసిందనే విషయం అర్థమైతా ఉంది. మరి ఇప్పుడు ఎట్లా? 4 నెలలనే మోసం చేసిండ్రు. ఇప్పటికి ఆగమైనమనుకో 4 ఏళ్ల దాకా ఆగమైపోతాం. మళ్ళా దొరకడు 4 ఏళ్ల దాకా కాంగ్రెస్ వాడు. రేపు మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడాలంటే ఈ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు వెంకట్రామరెడ్డిని బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. రేపు నేను అసెంబ్లీలో మాట్లాడాలి. మొన్న మంచిగానే మాట్లాడిందా పోయినసారి? మళ్ళా గట్టిగా అడగాలనా వద్దా? నేను గట్టిగా అడగాలంటే వెంకట్రామరెడ్డిని గెలిపిస్తే నేనేమంటా, చూడా రేవంత్ రెడ్డి, నువ్వు ప్రజల్ని మోసం చేసినావు గనుక నీకు సురుకు పెట్టిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు, నిన్ను కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఇప్పటికైనా కళ్ళు తెరువు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని నేను అడగగలుగుతా. అంతేనే కాదా? లేకపోతే ఏమంటాడు ఆయన, ఏ హరీష్ అన్న నువ్వు బాగా మాట్లాడుతున్నావు కానీ నేను ప్రజలకు మోసపోవుడు అలవాటు. నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని మోసం చేసిన, 4,000 పింఛన్ ఇస్తా అని మోసం చేసిన, మహిళలకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తా అని మోసం చేసిన, వడ్లకు 500 బోనస్ ఇస్తా అని మోసం చేసిన, రైతులకు 15,000 రైతు బంధు ఇస్తా అని మోసం చేసిన. నేను అన్ని చేసినా నాకే ఓట్లేసిండు, నువ్వేం మాట్లాడతావు అన్నాడా నన్ను? నేనంటే నువ్వు ఇవన్నీ ఎగబెట్టావు కనుకనే నిన్ను కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఇప్పటికన్నా కళ్ళు తెరువు, మా ప్రజలకి ఇవ్వమని నేను కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచాలంటే ఈ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇవాళ ఏమైపోయిందే, నేను రాంగ మిరుదొడ్డికి వెళ్ళొచ్చిన, ఆడ రోడ్డు మీద వడ్లెండ పోస్తే మాట్లాడినా, ఏమవ్వా ఏం సంగతి వడ్లంటే రైస్ మిల్లు వచ్చిండ్రు 1800కి అమ్ముదామంటారు. ఇవాళ వడ్లకు మద్దతు ధర ఎంత? 2,203 రూపాయలు వడ్ల మద్దతు ధర. యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు, 500 బోనస్ ఇస్తాం, 2,500కు వడ్లు కొట్టమన్నారు. పరిస్థితి ఏంటంటే 1800కి అమ్ముకుంటున్నారు ఇవాళ రైతులు. అయ్యో ఎందుకు అమ్ముతున్నారమ్మా 1800 కంటే? ఏమో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కొనటట్లేదు కదా బిడ్డ అంటుంది. నమ్మకం పోయింది ప్రజల లోపల. 1800కి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. నేను రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తొందరపడి అమ్మకండి. మద్దతు ధర 2,203 రూపాయలు ఉంది, దాని మీద బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. మీరు మార్కెట్లకు తీసుకురండి, ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీ వడ్లకు ధర వచ్చే ప్రయత్నం మేము చేస్తాం. 6 కాలం కష్టపడి పండించిన పంటలు దయచేసి తక్కువ ధర అమ్ముకోవద్దని కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యువకులు విద్యార్థులు దయచేసి గ్రామాల్లో ప్రజలకు చైతన్యపరచండి. ఒకసారి ఆ వీడియోలు కూడా చూపిస్తా, వీలైతే మీ ఫోన్లలో కూడా పంపిస్తాం. ఇంటింటికి పోయి చైతన్యపరచండి. అవ్వ తాతలకు 4,000 పెన్షన్ గురించి ఎట్లా చెప్పిండో కొన్ని పెట్టిపోయి చూద్దాం. ఏదో ఒకటి పెట్టు. 2 లక్షలు మాఫీ పెట్టవా? ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరూ అయినా అదే రుణమాఫీ వరకన్నా అయిందా? మరి అదే ముచ్చట ప్రజలకు చెప్పండి. రుణమాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, కానోళ్ళంతా కారు గుర్తు కోటైంది, మేము చేపిస్తాం మన మెడల్ వంచి అని చెప్పు. బోనస్ చెప్పుయా, వడ్ల చెప్పిండు చూడు ఏం చెప్పిండు. ఇప్పుడు మద్దతు ధరకు మించి 2,500కు క్వింటాల్ వట్టుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా మక్కలకు కూడా చెప్పిండు. మరి ఇప్పుడు 2,500 ఇవ్వాలన్నా వద్దా? ఏం చెప్పిండు? ఈ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. దుబ్బాకలంటే మీరు నమ్మలే, కానీ కొంత నల్గొండల్లో ఖమ్మంలో అటుమోకాని ఈ మాటలు చూసి నమ్మితే ఇవాళ కాంగ్రెస్ నట్టేట ముంచినటువంటి పరిస్థితి. ఈ విషయం మీద మనం ప్రజల్ని రైతుల్ని చైతన్యపరచాలి. కేసీఆర్ ఉండగా రైతులకు ఏం చేసిండే? 10,000 రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, చెరువులు బాగా చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు. నీ కూడెల్ని వాగులా కాళేశ్వరం నీళ్లను గలగల బారిచ్చిండు మన కేసీఆర్.
మరి కాంగ్రెస్ వాడు ఏం చేసిండే? ఒక్క హామీ అన్న రైతులకు అమలు చేసిండా? 6 మాటలు చెప్పిండు కాంగ్రెస్ వాడు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, మోసం. 15,000 రైతు బంధు అన్నాడు, మోసం. వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నాడు, మోసం. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు, మోసం. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, మోసం. 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు, మోసం. అన్ని మోసమే కదనే. ఇంకా షానున్నాయి అట్లా చూపిస్తే గాని మహాలక్ష్మి పెట్టమే అక్క చెల్లెలు. దగ్గర నగలు ఉంటేనే బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని. మీ ఇంట్లో ఎవరికన్నా మీ అమ్మకు వచ్చిందా బాబు? మీ అక్కకి వచ్చిందా బాబు? ఇది మోసం కాదా? మరి ఈ మోసకారుడికి మనం బుద్ధి చెప్పాలనా వద్దా? మరి ఇవాళ గదే ముచ్చట చెప్పుండ్రి. గ్రామాల్లో మహిళల దగ్గరికి వెళ్లి 2,500 రూపాయలు వచ్చినోళ్ళు ఎవరైనా ఉంటే కాంగ్రెస్ కేయండ్రి, రానోళ్ళందరూ కారు కేయండి మా కొత్త ప్రభాకర్ అని హరీష్ అన్న అసెంబ్లీలో వాని మెడలు వంచి 2,500 ఇప్పిస్తారని చెప్పండి. బీజేపీతో అవుతుంది ఆ పని, మనతోనైతుంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా మనం ఉన్నాం, పోరాడే పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ వాని మెడలు వంచి మనం ఇప్పించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆసరా పెన్షన్ ఎంత మంచిగా చెప్పిండ్రు. 2,000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు వచ్చుతాడు, పెట్రోల్కు 500 1000 ఇవ్వమని. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వస్తాలి కాళ్ళందరి. మరి 4,000 రాలే కదా, మరి ఎవడు వస్తాలి ఇప్పుడు? ఆయన్నే వస్తాలి. ఇప్పుడు 42 లక్షల మంది అవ్వాతాతల్ని మోసం చేసిండు 4,000 పెన్షన్